90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు కోడ్ జ్ఞాన్ నుంచి సాకేత్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సార్, డేటా సైన్స్ వర్సెస్ ఫుల్ స్టాక్, ఈ రెండిట్లో ఏది మంచి కోర్స్ అంటారు అసలు? అంటే ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందాం మనం డేటా సైన్స్కి ఫుల్ స్టాక్కి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు డేటా సైన్స్ ఏకే డిమాండ్ ఉంది కదా, దానిలో కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటా. కానీ ఫస్ట్ మనము క్లియర్గా ఫుల్ స్టాక్కి డేటా సైన్స్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా మనం ఫుల్ స్టాక్ అనుకోండి, మనం డైలీ లైఫ్లో వాడే అప్లికేషన్స్ ఏముంటాయి? అమెజాన్తో మనం షాపింగ్ చేసుకుంటాం, రైడ్ బుక్ చేసుకుంటాం, ఊబర్కి. వీటిలలో జనరల్గా ఏంటి, మనకి ఒక యాప్ ఉంటుంది, మనం పిక్ చేసుకుంటాము. పిక్ చేసుకున్నప్పుడు కావాల్సినవి మనం ఒక కార్ట్లో పెట్టుకుంటాం, పేమెంట్ చేసేస్తాం. ఇక్కడ అంతా జరిగేది ఏంటి, ఒక యూజర్కి కనపడే బేసిక్ యాక్షన్. అంటే ఎప్పుడైనా ఫుల్ స్టాక్ అన్నప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇవన్నీ కలిపితేనే ఫుల్ స్టాక్ అవుతుంది. ఇప్పుడు అలా అంటే మనం ఇప్పుడు అమెజాన్ వాడుతున్నాము, హాట్స్టార్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం, వాటిల్లో కూడా డేటా సైన్స్ టెక్నిక్స్ వాడతారు. అందుకే ఫుల్ స్టాక్ అన్నప్పుడు అది కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. డేటా సైన్స్ అనుకోండి, డేటా సైన్స్ అనేది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ప్రోగ్రామింగ్, డొమైన్ నాలెడ్జ్, అంటే అన్నీ లింక్ అవుతాయి దానికి. అంటే ఒక స్టూడెంట్ లెట్స్ సే వాడు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, కొంతమంది స్టాట్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉంటారు. ఆ స్టాట్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి బేసిక్ కోడింగ్ తెలిసి స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉంటే డేటా సైన్స్ సైడ్ మూవ్ అవ్వచ్చు. అప్పుడేంటి, వాళ్ళు కోర్ మ్యాథ్స్ నేర్చుకుంటారు, కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకుంటే డేటా సైన్స్కి ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళు. అలా కాకుండా ఏ స్టూడెంట్ అయినా, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా, బీటెక్ కంప్యూటర్స్ అయినా, ఈసీ అయినా, ట్రిపుల్ ఏ అయినా, ఎవరికైనా బిగినింగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఫుల్ స్టాక్ ఎందుకు నేర్చుకుంటారంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలా డిఫరెన్స్ ఉంటుంది డొమైన్ వైజ్. మనం వాడే ప్రతి అప్లికేషన్లో కూడా డేటా సైన్స్ ఎంబెడ్ అయి ఉంటుంది. కానీ ఏంటంటే అది బ్యాక్ ఎండ్ కనపడని పార్ట్. కనపడేది ఏంటంటే యూజర్కి ఒక ఫ్రంట్ ఎండ్ కనపడుతుంది, ఎలా యూజ్ చేస్తాము, ఎలా స్టోర్ అవుతుంది, ఇదే ఉంటుంది. అందుకే రెండింటికి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఫస్ట్ ఒక స్టూడెంట్ ఎప్పుడైనా బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. డేటా సైన్స్కైనా మ్యాండేటరీ, ఫుల్ స్టాక్ అయినా మ్యాండేటరీ. అలా కోర్స్ డ్యూరేషన్ పీరియడ్ ఎలా ఉంటుందండి రెండింటికి? ఫుల్ స్టాక్ అయితే మనం 100 days ట్రైన్ చేస్తామండి. అందులో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ వస్తుంది. డేటా సైన్స్ వచ్చి 6 months ట్రైన్ చేస్తాం మనం. ఎందుకంటే దానిలో మనం డివైడ్ చేసుకుంటాం. మనకి వచ్చే వాళ్ళు డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉంటారు, బీటెక్, ఏఐఎంఎల్, డేటా సైన్స్ పిల్లలు ఉంటారు. అందుకే ఫుల్ డేటా సైన్స్లో మనము ప్రోగ్రామింగ్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఎంబెడ్ చేస్తాం. ఎందుకంటే ఆ స్టాట్స్ నాలెడ్జే డేటా సైన్స్ ఏలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. తర్వాత మెషిన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, ఇలా మల్టిపుల్ టెక్ స్టాక్ ఇంక్లూడ్ అవుతుంది. అందుకే డేటా సైన్స్కి 6 months ప్రోగ్రామింగ్ డ్యూరేషన్ ఇస్తాం మనము. ఫుల్ స్టాక్ వచ్చేసి 100 days ఉంటుంది. సో రెండింటికి కామన్గా ఉండే పాయింట్స్ ఏంటంటే బేసిక్ కోడింగ్ పార్ట్. ఆ కోడింగ్ పార్ట్తో స్టూడెంట్కి అర్థమవుతుంది నేను ఎటు సైడ్ మూవ్ అవ్వాలి ఏంటనేది. ఆ కోడింగ్ లాజిక్ తగ్గట్టు వాడికి నువ్వు ఇలా వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. నీకు మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంది, స్టాటిస్టికల్ అప్రోచ్ నేర్చుకుంటే డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఆ డిఫరెన్స్ మనం క్లియర్గా చెప్తాం పిల్లాడికి. ఇఫ్ ఇన్ కేస్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు అనుకోండి, అవును, అప్పుడు దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? పర్సెంటేజ్ క్రైటీరియా అండి ఫస్ట్. ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, బీటెక్లో ఒకవేళ ఈసీ, ట్రిపుల్ ఏ అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్తామంటే మనం ప్రియర్ కోడింగ్ నేర్చుకొని ఆ కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వాడు ఒక స్టేజ్లో చేయగలుగుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఫుల్ స్టాక్ రికమెండ్ చెప్తాం. వాడికి కోడింగ్ చాలా తక్కువగా ఉంది, అలా కాదు వాడు కోడింగ్ లేకుండా చేయాలి అనుకుంటాడు, అప్పుడు డేటా సైన్స్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే డేటా సైన్స్లో మనం టూల్స్ కూడా నేర్పిస్తాం. ఎక్సెల్, పవర్ బిఐ అనే టూల్స్ ఉంటాయి, వాటి కోడింగ్ అక్కర్లేదు. ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడము, మనం డాష్ బోర్డ్ బిల్డ్ చేసుకోవడము, అప్పుడు నో కోడింగ్ అవుతుంది కదా వాడికి. సో అలా మనం మూవ్ చేపిస్తాం అన్నమాట. స్టూడెంట్కి ఒకవేళ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండి దానిలోనే ముందుకెళ్ళాలంటే ఫుల్ స్టాక్లోకి వెళ్ళొచ్చు. అలా కాదు, తక్కువ కోడింగ్ ఉండాలి, టూల్స్ యూజ్ చేసుకోవాలి, అప్పుడు మనం డేటా సైన్స్కి రికమెండ్ చేస్తాం పిల్లలు. అలా డిఫరెన్స్ ఉంటుంది మెయిన్గా. ఎలా సార్ అంటే ఫుల్ స్టాక్ ఎవరైనా సరే నేర్చుకున్నటువంటి వాళ్ళు ఫ్రెషర్స్ అయినా సరే మీ దగ్గర జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. వీడియో చూద్దాం మనం, ఫీడ్బ్యాక్ వీడియో చూద్దాం. ఓకే. I'm a 2024 passed out student. I chosen the Python full stack course at Code Gnan in Hyderabad. ఇందులో నేను జాయిన్ అయ్యి 6 months అవుతుంది. లాస్ట్ టైం డిసెంబర్లో సుమన్ టీవీ సేమ్ ఇలానే ఒక సక్సెస్ ఇంటర్వ్యూ జరిగింది. సో అప్పుడు నేను అక్కడ లాస్ట్లో కూర్చుండే.
అప్పుడు మ్యామ్స్ వచ్చి చెప్పారు లైక్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నువ్వు ప్లేస్ అయి ఉండాలి, అప్పుడు మళ్ళీ మేము వస్తామని చెప్పారు. నేను అప్పటి నుంచి కంపెనీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా 2 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. రెవాచ్ టెక్ మహీంద్రా క్లయింట్ అను ఫ్రాగ్మైజ్ విత్ 3.25 LPA అండ్ 4 LPA. సో ఈ యొక్క ప్రాసెస్లో నాకు కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ చాలా సపోర్టింగ్గా ఉంది. లైక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంటర్ ఈ కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడి చాలా మంది ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, I am Poojita. I am from JFS 17 batch, Amirpet branch. So I got placed in Sonata Software with 4 LPA package. నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 6 months అయింది. సో ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి కదా మనకి. మాకు ఫస్ట్ యాప్టిట్యూడ్ జరిగింది, ఆల్మోస్ట్ ఒక 2 months జరిగింది. అండ్ తర్వాత SQL జరిగింది. ప్యారలల్గా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా జరిగాయి మాకు. డైలీ ఒక 3 hours ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కూడా జరిగింది మాకు. సో సాఫ్ట్ స్కిల్స్ అనేది నాకు HR రౌండ్లో అలాగే కమ్యూనికేషన్ రౌండ్లో చాలా బాగా హెల్ప్ అయింది. క్లాసెస్, ప్రాక్టీస్ సెషన్స్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి, బాగా యూస్ చేసుకోండి. ఫెంటాస్టిక్ అండి. చాలా బాగా వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. మంచి శాలరీ ప్యాకేజ్తోనే మంచి కంపెనీలో సెటిల్ అయ్యారు. సో ఒక IT బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నాన్ IT బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఇది చూస్ చేసుకుని ముందుకు రావాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏది బెస్ట్ అనుకునేటువంటి దాంతో. అండ్ మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, అంటే పర్సంటేజ్ వైజ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఉంటే ఫుల్ స్టాక్గా డేటా సైన్స్ అనేది ఉంటుంది. బట్ పిక్చర్ మాత్రం మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ అయితే పిక్చర్ డేటా సైన్సే ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఆ ప్రాసెస్కి వచ్చేటప్పటికి IT, నాన్ IT బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు ఏదున్నా సరే సెటిల్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క 100 days మాది కాదనుకొని 90 days మాది కాదనుకుంటే మీరు ఇందాక చూపించిన ఫీడ్బ్యాక్ ప్రకారం సెటిల్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? మనకి నంబర్స్ ఉంటాయి స్క్రీన్ మీద. మనకి విజయవాడలో అయితే మొగల్ రాజ్పురంలో ఉంది బ్రాంచ్, హైదరాబాద్ అయితే JNT మెట్రో స్టేషన్ దగ్గర అమీర్పేటలో ఉంది, బెంగళూరు అయితే BTM లేఅవుట్ దగ్గర ఉంది. సో ఎప్పుడైనా ఏం చెప్తామంటే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. కుదిరితే పేరెంట్స్ తోటి ఆఫీస్కి రండి, ఎందుకంటే అమౌంట్ ఎఫర్ట్ చేయాలంటే పేరెంట్ హ్యాండ్ కంపల్సరీ ఉంటుంది అక్కడ. ఫస్ట్ కనుక్కొని కోర్స్ కరికులము మెంటర్స్తో డిస్కస్ చేసుకొని అన్ని క్వశ్చన్స్ క్లారిటీ వచ్చాక అప్పుడు ఎన్రోల్ అవ్వచ్చు. లేదు కొంతమందికి డెమో విందాం అనుకుంటారు, మనం ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తాము. మెంటర్స్తో మాట్లాడి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాము, ఆ ప్రాజెక్ట్స్ వల్ల నిజంగా జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉన్నాయో ఇవన్నీ కనుక్కున్నాక వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాకేత్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 cities చూసుకుంటే కోడ్జ్ఞాన్ ఉంది. మీ పిల్లలకి ఒక రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేయించి అందులో సాఫ్ట్వేర్ జాబ్ కోసం కనుక మీ పిల్లల్ని అటువైపు పంపించాలి అనుకునేటువంటి వాళ్ళు, అది IT బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నాన్ IT బ్యాక్గ్రౌండ్ అయినా సరే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీ పిల్లలతో మీరు ఒకసారి విజిట్ చేయండి, పిల్లల్ని కూడా ఒకసారి పంపించండి. లేదు అనుకుంటే ఇందాక సాకేత్ గారు చెప్పినట్లు డెఫినెట్గా ఒక డెమో క్లాస్ అటెండ్ అవ్వండి, మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఒక 3 monthsలో జాబ్ క్రాక్ చేయాలి అని అంటే మాత్రం 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ ఎంతవరకు ఉండొచ్చు సార్? యావరేజ్గా 4 to 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మాక్సిమం 10 lakhs 12 lakhs కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. సో అది నేను చెప్పడమే కాదు, ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూసారు. కాబట్టి ఎవరన్నా అప్రోచ్ అయ్యి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.